ఈరోజు మనం ఒక పేద రైతు ఒక్కసారిగా కోటీశ్వరుడు ఎలా అయ్యాడో తెలుసుకుందామా? అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతనికి చిన్న ఇల్లు, చిన్న తోట తప్ప ఇంకేమీ లేదు. కానీ రాము చాలా మంచివాడు. ఒకరోజు ఉదయం అతను తన తోటలో పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక చిన్న గాయపడిన పిట్ట నేలపై పడిపోయి కనిపించింది. రాము దానిని జాగ్రత్తగా ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. దానికి నీళ్లు ఇచ్చాడు, గింజలు పెట్టాడు, మందు కూడా పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పిట్ట పూర్తిగా బాగైపోయింది. ఎగిరిపోతూ వెళ్ళే ముందు రాముని చూసి చిలకరిచింది. తరువాతి రోజు ఉదయం రాము తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక బంగారు రంగు గుడ్డు కనిపించింది. రాము ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా వచ్చింది అని అనుకున్నాడు. మరుసటి రోజు కూడా ఒక బంగారు గుడ్డు వచ్చింది. ఇలా ప్రతిరోజు ఒక గుడ్డు వస్తూనే ఉంది. కొన్ని రోజుల్లో రాము ధనవంతుడు అయ్యాడు. కానీ ఒకరోజు అతని మనసులో లోపం వచ్చింది. రోజుకి ఒక గుడ్డు ఎందుకు? పిట్ట లోపల చాలా గుడ్లు ఉండి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక్కసారిగా తీసుకుంటే నేను చాలా ధనవంతుడు అవుతాను అని అనుకున్నాడు. అతను పిట్టని పట్టుకొని లోపల చూడటానికి ప్రయత్నించాడు. కానీ పిట్ట చనిపోయింది. లోపల ఏ బంగారు గుడ్లు కూడా లేవు. ఆ రోజు తర్వాత ఇంకా ఒక్క గుడ్డు కూడా రాలేదు. రాము తన తప్పును గ్రహించాడు. అతను బాధపడి ఇలా అనుకున్నాడు, లోభం వల్ల నా అదృష్టాన్ని నేనే నాశనం చేసుకున్నాను. దీనివల్ల నీతి ఏమర్థమైంది? లోభం లేదా అత్యాశ ఉండటం వల్ల ఉన్నదాన్ని కూడా మనం కోల్పోతాము. ఈ ఛానల్లో మనం నీతి కథలు, పంచతంత్ర కథలు ఇలా అన్ని రకాల కథలను నేర్చుకుంటాం. ప్రతి కథల్లో ఒక నీతి చెప్తాను. ఆ నీతి చిన్నపిల్లలు అందరూ పాటించాలి. అలా ఈ నీతులను పాటించిన పిల్లలు మంచి పిల్లలుగా తీర్చిదిద్దుతారు అండ్ పిలువబడతారు కూడా. ఈ కథలో లాగా రైతు పేదవాడి అయ్యి సడన్గా అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరుడు ఎలా అవుతాడో అలా మన జీవితంలో కూడా ఎటువంటి ఈ అదృష్టం కలిసి వచ్చిన తరువాత అత్యాశకి పోయి మళ్ళీ మనం పేదవారిగా మారకూడదు.